నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు జపాన్ అంటేనే గుర్తొచ్చేది టెక్నాలజీ జపాన్ అంటేనే మెరుపు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు అత్యాధునిక ఎయిర్పోర్ట్లు భూకంపాలను సైతం తట్టుకునే బిల్డింగ్లు ఇలా ఏం తీసుకున్నా జపాన్ మిగతా ప్రపంచంతో పోలిస్తే ఎప్పుడు ముందే ఉంటుంది ఇలా ఎన్నో అధునాతన సదుపాయాల్లో ముందుండే జపాన్ ఇప్పుడు మరో అద్భుతాన్ని సృష్టించింది ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలని ఉందా లెట్స్ వాచ్ దిస్ నౌ జపాన్ అంటేనే గుర్తొచ్చేది టెక్నాలజీ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ బెస్ట్ ఎయిర్పోర్ట్లు ఎంతటి తీవ్రమైన భూకంపాలనైనా తట్టుకొని నిలబడే బిల్డింగ్లు జపాన్ లోనే కనిపిస్తాయి తాజాగా ఈ దేశం మరో రికార్డు క్రియేట్ చేసింది ప్రపంచంలోనే అత్యంత హై స్పీడ్ ఇంటర్నెట్ కలిగిన కంట్రీగా జపాన్ నిలిచింది ఎంత స్పీడ్ అంటే కళ్ళు మూసి తెరిచేలోగా నెట్ఫ్లిక్స్ లో ఉన్న డేటా మొత్తం డౌన్లోడ్ అయ్యేటంత అవును ఒక్క సెకండ్ లోనే నెట్ఫ్లిక్స్ లో ఉన్న వీడియోస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి కేవలం ఒక్క సెకండ్ కు 1.02 పెటాబైట్స్ వేగంతో అంటే 10 లక్షల జీబీల డేటా ట్రాన్స్ఫర్ చేసి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది ఇండియా ఇంటర్నెట్ స్పీడ్ తో పోల్చుకుంటే సుమారు 1.6 కోట్ల రెట్లు అధికం మన దేశంలో సెకండ్ కు యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 63.55 ఎంబీగా ఉంది అటు అమెరికాతోను పోల్చుకుంటే జపాన్ ఇంటర్నెట్ స్పీడ్ 3.5 మిలియన్ టైమ్స్ అధికమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తెలిపింది 1 కోటి 8K క్వాలిటీ వీడియోస్ ని ఏకకాలంలో స్ట్రీమ్ చేయొచ్చు లేదంటే 6.70 కోట్ల పాటలను సెకండ్ లో డౌన్లోడ్ చేయొచ్చు ఇంగ్లీష్ వికీపీడియాలోని డేటాను సెకండ్ లో 10,000 సార్లు డౌన్లోడ్ చేయొచ్చు సెకండ్ లో 10,000 4K క్వాలిటీ సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్ఐసిటి తెలిపింది ఇంతటి ఇంటర్నెట్ స్పీడ్ కోసం 19 కోర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ను ఉపయోగించారు ఇందుకోసం సైంటిస్టులు ట్రాన్స్మిటర్లు రిసీవర్లు 19 లూపింగ్ సర్క్యూట్స్ ని వినియోగించారు ఈ లూపింగ్ సర్క్యూట్ ఒక్కోటి 86.1 కిలోమీటర్ల పొడవు ఉంది ఇలాంటి 21 లూప్స్ నుంచి సిగ్నల్ వెళ్లే డేటాను అందిస్తాయి దీని సాయంతోనే సెకండ్ కు 1808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను పంపించేందుకు వీలవుతుంది ఎలక్ట్రిక్ ఫైబర్ కేబుల్ ను సుమిటోమో ఎలక్ట్రిక్ అనే కంపెనీ తయారు చేసింది ఇంటర్నేషనల్ టీమ్ హెల్ప్ తో ఎన్ఐసిటి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ను బిల్డ్ చేసింది 2024లో సెకండ్ కు 402 టెరాబైట్స్ స్పీడ్ ఉండగా దాన్ని తాజాగా 1.02 పెటాబైట్స్ స్పీడ్ కు పెంచారు అయితే ప్రస్తుతానికి ఈ ఇంటర్నెట్ గృహ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు కానీ ప్రభుత్వాలు డేటా సెంటర్ ఆపరేటర్లు టెలికాం సంస్థలు దీన్ని వినియోగించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు 6G నెట్వర్క్ రాబోయే రోజుల్లో సముద్ర గర్భ కేబుళ్లకు ఈ జపాన్ ఇంటర్నెట్ ఓ మోడల్ గా నిలవనుంది